హలో అందరికీ, దేవుని నామంలో శుభములు పలుకుతున్నాను. అందరు కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. నిన్నటి రోజు అందరూ కూడా ఆలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించి గణపరిచినారని నమ్ముచున్నాను. మరి ఈరోజు డే 16 ఆఫ్ రీడింగ్ ద బైబిల్ విత్ మీ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరి నాతో పాటు మీరు కూడా Psalm 16 చాప్టర్ చదువుతారా? రండి కలిసి చదువుదాం. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త స్పాన అర్పణములో నేనర్పమును వారి పేర్ల నా పెదవులెత్తను. యెహోవా, నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరిత్యము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ చాప్టర్లో దావీదు ఆయన విశ్వాసముని కనపరుస్తూ ఉన్నాడు. ఆయనను కదల్చబడని, ఆయన లోపల ఉన్న కదల్చబడని విశ్వాసమును ఆయన ఈ చాప్టర్లో ఒక ప్రార్థన రూపంగా మనకు ప్రెజెంట్ చేసి ఉన్నాడు. దీంట్లో నుంచి ఈ 11 వర్సెస్లో నుంచి మనం 5 పాయింట్స్ నేర్చుకుందాం. దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఫస్ట్ పాయింట్, దేవుడు నా రక్షకుడు. ఫస్ట్ పాయింట్, దేవుడు నా రక్షకుడు. సెకండ్ వచ్చే వరకు ఇతర దేవతలని తిరస్కరించడం. థర్డ్ పాయింట్ వచ్చే వరకు సంతృప్తి దేవునిలోనే ఉంది. ఫోర్త్ పాయింట్ వచ్చే వరకు ఆయన సమక్షంలో సంతోషం ఉంది. ఫిఫ్త్ పాయింట్, బట్ నాట్ ద లాస్ట్ అండ్ లీస్ట్ పాయింట్, నిత్య జీవం మీద దావీదుకు విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి దావీదు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో మనం ఒక్కసారి ఊహించుకుందాం. ఆనాడు దావీదు విల్డర్నెస్లో ఉన్నప్పుడు, ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు, శత్రువులు ఆయన మీద దాడి చేస్తున్నప్పుడు ఆయన ఈ కీర్తనలో రాసి ఉన్నాడు. ఫస్ట్ ఎవరు ఆయన పైన దాడి చేసినప్పటికీ, పరిస్థితులు ప్రతికూలం లేనప్పటికీ దావీదు ఒకటి నమ్ముతున్నాడు. ఏంటిదని? యెహోవా నా రక్షకుడు. ఆ కష్టంలో కూడా, ఆ బాధలో కూడా దావీదు దృఢంగా నమ్ముతున్నాడు. సంతృప్తి నాకు దేవుడు వలనే కలుగుతుంది, ఆయన సమక్షములోనే నాకు సంతోషం కలుగుతుందని దావీదు రూఢిగా నమ్ముచున్నాడు. ఆ తర్వాత నిత్య జీవం, నేను దేవుడిని అందు నమ్మితే నాకు నిత్య జీవం వస్తుంది అని దావీదు నమ్ముతున్నాడు. మన పరిస్థితులు కూడా ఎంతో విపరీతంగా ఉండవచ్చు. ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, చెప్పుకోలేని పరిస్థితులు నువ్వు నేను ఉండవచ్చు. కానీ ఈ చాప్టర్లో దావీదు ఆయన విశ్వాసంని ఏ రీతిగా కనపరుస్తున్నాడో, ఆయన పరిస్థితిని బట్టి ఆయన విశ్వాసం మారట్లేదు, లోకస్తుల మాటలను బట్టి ఆయన విశ్వాసం మారట్లేదు. కానీ ఏ పరిస్థితి అయినప్పటికీ అవును, నిజంగా యెహోవా నా రక్షకుడు అని రూఢిగా నమ్ముచున్నాడు. ఆయనలోనే సంతోషం ఉందని నమ్ముచున్నాడు, ఆయనలోనే సంతృప్తి ఉందని నమ్ముచున్నాడు, నిత్య జీవం ఆయనలోనే ఉందని నమ్ముచున్నాడు. మరి మన జీవితం ఏ రీతిగా ఉంది? మనం విశ్వాసం కోల్పోతున్నామా? లేదంటే నిజంగా నా పరిస్థితి ఏమైనప్పటికీ ఆ యెహోవా నాకు సహాయం చేస్తాడు అని విశ్వాసం నీకు నాకు ఉందా? మనల్ని మనం పరీక్షించుకునే సమయం. ఇన్ని రోజులు కూడా మనము ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండద్దు నేర్చుకుంటూ వస్తున్నాము. అదే రీతిగా మన విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలని కూడా నేర్చుకుంటూ వస్తున్నాము. ఈ 16th చాప్టర్లో కూడా దావీదు తన విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. పరిస్థితులను చూసి ఆయన భయపడట్లేదు, ఆయన చుట్టూ ఉన్న ప్రజలను చూసి ఆయన భయపడట్లేదు. ఈ చాప్టర్ మనకు అదే నేర్పిస్తుంది. మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. నీ పరిస్థితిని బట్టి నీ విశ్వాసం మారదు, నీ చుట్టూ ఉన్న ప్రజలను బట్టి నీ విశ్వాసం మారదు. కంప్లీట్గా దావీదు ఆయనను దేవుడికి సరెండర్ చేసుకున్నప్పుడే ఆ విశ్వాసం అనేది ఆయన లోపలికి వచ్చింది. మరి మన సంగతి ఏంటి? మన విశ్వాసం ఏ రీతిగా ఉంది? మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందామా? ఒక్కసారి మనం కళ్ళు మూసుకున్నట్టయితే ఆ యెహోవాను అడుగుదాం, దేవా విశ్వాసము, నీపైన విశ్వాసము నేను పెట్టుటకు నాకు నేర్పియుము దేవా అని ఒక్కసారి ఆ దేవుడిని అడుగుదామా? ఒక్కసారి మనం కళ్ళు మూసుకున్నట్టయితే ఆ దేవుడికి ప్రార్థిస్తాం. యోధ్యుడ
అవును యేసయ్య నాయన, మా దారిలో అంటే నాయన నువ్వు నడిపించే దేవుడవు యేసయ్య నాయన, మా రక్షకుడు నీవే తండ్రి యేసయ్య. మా సంతోషం నీలోనే తండ్రి నాయన, మాకు సంతృప్తి నీలోనే తండ్రి యేసయ్య. నిత్య జీవం నీలోనే మాకు కలుగుతుంది యేసయ్య నాయన. మా పరిస్థితులను బట్టి యేసయ్య, మా చుట్టూ ఉన్న ప్రజలను బట్టి నాయన, మా విశ్వాసం మేము కోల్పోకుండా నాయన, ఆనాడు దావీదు నాయన ఎంత స్థిరంగా నాయన విశ్వాసంలో నిలిచి ఉన్నాడు నాయన, అదే స్థిరంగా నాయన, అంతకన్నా ఎక్కువ స్థిరంగా నాయన విశ్వాసం అందు నాయన మేము నిలిచి ఉండే కృపను అనుగ్రహించండి యేసయ్య నాయన. నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా దీవింపబడుతున్నారని నమ్ముచున్నాను. 16 రోజులు ట్రావెల్ చేయడానికి దేవుడు మనకి ఎంతో కృపను అనుగ్రహించినాడు, ఎంతో సహాయం చేసి ఉన్నాడు. కేవలం ఆయనకే మహిమ కలుగును గాక. మరి తిరిగి రేపు ఉదయకాలం సమయం కలుసుకునే వరకు దేవుడు మెండైన ఆశీర్వాదములు మీ పైన, మీ కుటుంబం పైన కుమ్మరింపబడును గాక. ఆమెన్. ఇంకొక చిన్న విషయం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా రోజు కూడా బైబిల్ చదవని ప్రేరేపించండి. ఓకే, సీ యూ టుమారో.